నీవు వేచియుండు. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. కీర్తనలు 106:13. తొందరగా పనులు జరిగేలా ప్రయత్నించడం, బలవంతంగా తలుపులు తెరవబడేటట్టు చేయడం, మరియు వ్యక్తులను మరియు పరిస్థితులను చమత్కారంగా సంభాళించడం చాలా సులభం. నీవు ఎక్కువగా ఒత్తిడి చేస్తే కొన్నిసార్లు దేవుడు కూడా తాను నియమించిన తలుపులను తెరవడానికి నిన్ను అనుమతిస్తారు. ఆయన తన ఉత్తమ మార్గం కాని రహదారిలో నడవటానికి నిన్ను అనుమతిస్తాడు. నేను శ్రమ తీసుకోవడానికి మరియు నా సుఖమైన స్థానం నుండి బయటకు రావడానికి సిద్ధముగా ఉన్నాను అని నీవు అనవచ్చు. కానీ మనము ఆ నిశ్చలమైన చిన్న స్వరాన్ని వినవలసి ఉంటుంది. ఆ అవకాశం నీకు సరైనదిగా కనపడవచ్చు, కానీ నీవు అశాంతిని అనుభవించినప్పుడు అది సరైన సమయం కాకపోవచ్చు. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఒక బిడ్డను వాగ్దానం చేశాడని అతనికి తెలుసు. కానీ అది శారా యొక్క పని మనిషి ద్వారా వస్తుందని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. కానీ అది అతడు మరియు శారా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు వారు దేవునికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అబ్రహాముకు వివాహేతర శిశువు పుట్టాడు. అది పెద్ద తప్పు. దేవునికి నీ సహాయం అవసరం లేదు. నీవు చేయవలసినది మాత్రం నీవు చెయ్యుము మరియు నీ జీవితం కొరకైన ఆయన ప్రణాళికను బయలుపరిచే వరకు నీవు వేచి ఉండు. దేవా దీవించుము. ఆమేన్.